నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘనంగా గిరిజనోత్సవాలు. శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి దశాబ్ది కాలంలో జరిగిందన్న ఎమ్మెల్యే సండ్రా. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా. 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. మాజీ ఎంపీ వి హనుమంతరావును కలిసిన భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు. జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానం. ఎంపీ కిడ్నాప్ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయి. థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాలన్న విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. శతాబ్ది కాలంలో జరగని గిరిజన అభివృద్ధిని దశాబ్ది కాలంలో చేసి చూపించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ దినోత్సవం వేడుకలను కల్లూరు మండలంలో బంజారా సంస్కృతిని తెలుపుతూ బంజారా మహిళలు కాళ్లకు గజ్జలు కట్టుకొని డప్పు నాట్యంతో బతుకమ్మలతో బంజారా వేషధారణతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల అణచివేతకు ఆర్థికంగా వెనుకబాటుకు గురైన గిరిజనులు, ఆదివాసులు, బంజారాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదైతే దశాబ్దాల కళ నెరవేర్చిన గొప్ప గిరిజన బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తండాను గ్రామ పంచాయతీ చేసి గ్రామ పంచాయతీ చేసి గిరి వికాస్ ద్వారా ప్రతి గిరిజన సోదరులకు మోటార్లు వేసి బోరుబావులు వేసి మోటార్లు ఇచ్చి విద్యా ఉద్యోగంలో 10% రిజర్వేషన్ ఇచ్చి బోర్డు పట్టాలు ఇస్తూ కొద్ది రోజులు నిత్య కార్యక్రమం చేపడుతూ ఆ బోర్డు పట్టాలు కూడా రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఆలోచించిన గొప్ప మాననీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికే సోదరుగా కూడా ఎన్నికల కోణంలో కాకుండా నిజమైన హృదయపూర్వక అభిమానంతో గిరిజన హృదయాలు గిరిజన కూడాలో కోయగూడాలో వెలుగులు నింపుతూ సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి విద్యా ఉద్యోగాల్లో కూడా 10% రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప గిరిజన బాంధవుడు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో గిరిజన సోదరుడు, లంబాడి సోదరుడు, ఆదివాసీ సోదరుడు పెద్ద ఎత్తున ఈ గిరిజన ఉత్సవాల్లో పాల్గొన్న ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ కలిపి గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా గిరిజనుల యొక్క తండాలు గ్రామ పంచాయతీ చేయలే, ఆదివాసీ గూడెలు గ్రామ పంచాయతీ చేయలే, విద్యా ఉద్యోగాలు 10% రిజర్వేషన్ ఇవ్వలే, ఐటీడీఏలు బలోపేతం చేయలే.
10% రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ గిరిజన లోకం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వర్సిటీ తరపున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఓ వ్యక్తి వద్ద డబ్బు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. బీసీ రవీందర్ గుప్తా ఇంట్లో ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు వర్సిటీలో సోదాలు జరిపారు. వర్సిటీ అక్రమ నియామకాలకు సంబంధించిన ఆధారాలను ఈ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్సిటీ తరపున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు రవీంద్ర గుప్తా డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో వీసీకి లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్లోని వీసీ రవీందర్ గుప్తా ఇంటికి వెళ్లిన బాధితుడు వీసీకి 50,000 అందించాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా వీసీని పట్టుకున్నారు. వీసీని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన ఇంట్లో సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదినోత్సవం సందర్భంగా భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఇటీవల వారిపై కేసులు పెట్టి బేడీలు వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న విహెచ్ వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని అన్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ఈ విషయాన్ని చర్చించి కాంగ్రెస్ పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఏదైతే పెట్టిండ్రో అది కేవలం ట్రిబులార్ ఎవరికి పేదోళ్ళ నోట్లో పట్టుకొని చదువుపోయిండ్రు, కోటీశ్వర్ల భూమి తీసుకోరు. దాని గురించి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ అవసరం అనుకుంటే రేపు పిఎస్సి మీటింగ్ లో కూడా మాట్లాడతా, మాణిక్ రావు ఠాకరే ముందు మాట్లాడతా, రేవంత్ రెడ్డి ముందు మాట్లాడతా, అదే విధంగా ఎంతమంది పిఎస్సి లో మాట్లాడతారు. రాగిడి సంగతి ఏం చేస్తారు, భువనగిరిలో ఉన్నటువంటి రైతులు నోట్ల పట్టి కొట్టిండ్రు, మళ్ళీ మీదికెళ్ళి వీళ్ళు రైతులే గారు అంటున్నారు, మీ దగ్గర పాస్ బుక్కులు ఉన్నాయి, జైలుకు పంపిస్తారు. కేసీఆర్ ఏమంటాడు, మహారాష్ట్రలో పోయి అప్కే బాద్ కిసాన్ కా సర్కార్ అంటాడు. అదేవిధంగా ఖమ్మంలో సంఖ్యలు వేసిండ్రు, మళ్ళీ మీకు కూడా సంఖ్యలు వేసిందా లేదా? దొంగలా, మీరు గుండాలా, లేకుంటే దేశద్రోహులా? కనుక తప్పనిసరిగా నేను మీ వెనకాల ఉంటాను. నేనే కాదు, మా పార్టీ, మా నాయకుడు. ఏపీ రాష్ట్రంలో రాజకీయం జరుగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎంపీ భార్య, కుమారుడు ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమన్నారు. భగవంతుని దయ వల్ల క్షేమంగా బయటపడ్డారని, 2 రోజులు వాళ్ళ ఇంట్లో తిష్టవేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కిడ్నాప్ జరిగితే బందీలను తీసుకుని వెళ్తారా అని, కానీ ఇక్కడ అలా జరగలేదు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ పోలీసులు నిష్పాక్షిత విచారణ జరుపుతారనే నమ్మకం లేదని, దీనిపై రాష్ట్ర పోలీసులతో కాకుండా థర్డ్ పార్టీతో ఎంక్వైరీ వేయాలన్నారు. సిబిఐ, ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ కుమారుడి ఘటన వెనుక కడప, పులివెందుల బ్యాచ్ ఉన్నాయనే ప్రచారం జరుగుతోందన్నారు. 4 రోజుల ముందు నుంచి ఋషికొండ ప్రాంతంలో సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందన్నారు. విశాఖ ఏ విధంగా తయారవుతుంది, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా తయారవుతుంది అని కూడా వారు చెప్పడం జరిగింది. చెప్పిన 2 రోజులకే, అంటే కిడ్నాపర్లు వచ్చి 2 రోజులు ఒక పార్లమెంటు సభ్యులు వారి కొడుకు గారి ఇంటిలో ఉంటే అది ఎవరికి నమ్మకు తీయటం లేదు. ఇది సినిమా స్టోరీ తీయడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే పబ్లిక్ నంబరు, స్పెక్టేటర్స్ నంబరు, కానీ వాస్తవం జరిగింది అది. సో దీని వెనకాల ఏముంది, దిర్ ఇస్ ఎ లార్జర్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. ఎంవివి గారు కూడా వారి పేర్లు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. ఆ రూట్స్ నేనేమో రాజకీయం చేద్దామని నా ఉద్దేశం కాదు. నేను టీవీ డిబేట్ లో చూసిన ఎవరో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏదో ప్రతిపక్షం వాళ్ళకి సంబరాలు చేసుకుంటున్నారని ఒక దిక్కుమాలని మాటలు మాట్లాడారు. అరే, ఒక దురాగతం జరిగితే
all our sympathies are with MEV. All our sympathies are with GV. దీన్ని ప్రతిపక్షం వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారనే మాటలు ఎంత దిగజారుడు మాటలు అనేది, అటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ నాయకులు అట్లాగే వాళ్ళు ప్రతినిధులకి ఉండే తప్ప వేరే వాళ్ళకి ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక పక్కన సామాన్యుడు కూడా అరే దొంగలు వచ్చి మన ఇంట్లో 2 రోజులు ఉండి చేస్తే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి అసలు పోలీస్ యంత్రాంగము వారు కంప్లైంట్ వచ్చిన తర్వాత ముగ్గురిని పట్టుకున్నారు, దాన్ని వ్యతిరేకించడం అనేది అప్రాపరియేట్ కాదు. డెఫినెట్ గా ఆ స్పాట్ లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి పోలీస్ రియాక్షన్ బాగా చేశారు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్. బట్ వాట్ అబౌట్ అదర్ ఇష్యూస్? అసలు ఎందుకు ఇంత ధైర్యం వస్తుంది వీళ్ళందరికీ, అరాచక శక్తులకి ఎందుకు ధైర్యం వస్తుంది అనేది ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు అరాచకం చేసినా, నాయకులు చేసినా, ప్రభుత్వం చేసినా పట్టించుకునే నాదుడే ఉండడు. రేపొద్దుట అవసరమైతే ఒకవేళ పోలీసు పట్టించుకున్న వారికి ఒక చిన్న ఎవరితో ఒక నాయకుడితోటి ఫోన్ చేస్తే పోలీసు వారందరికీ అందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తారనే భావనతోటి ఈ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఆఖరికి ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు కూడా. సార్ మీరు దొరుకున్నప్పుడు కొంత కంట్రోల్ చేశారు, ఇప్పుడు సాయంత్రాలు ఆటోల్లో కూర్చుని, ఖాళీగా ఉన్న ఆటోల్లో కూర్చుని బ్లేడ్ బ్యాచ్ల కింద తయారయ్యి కనీసం ఆటో డ్రైవర్ ఎవరైతే ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పోలవరం గైడ్ బండ్ కుంగడం దురదృష్టకరమని రాష్ట్ర భారీ జనవరంలో శాఖ మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్, అగాధాత పూడ్చివేత పనులను పరిశీలించారు. అనంతరం కుంగిన గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ ప్రాంతాలను పరిశీలించారు. రిటైనింగ్ వాల్ కూలిపోవడం వల్లే గైడ్ బండ్ కుంగిందని అభిప్రాయపడ్డారు. రిటైనింగ్ కూలడానికి, గైడ్ బండ్ కుంగడానికి సాంకేతిక కారణాలను మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎస్సీ నరసింహమూర్తి, సిఈ సుధాకర్ బాబు మంత్రి అంబటికి వివరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గైడ్ బండ్ కుంగడంపై ప్రతిపక్ష పేపర్లు, ఛానళ్లు గోరంతను కొండంతలుగా చేసి భారీ ఎత్తున ప్రచారం చేయడం దారుణమని అన్నారు. కాస్త మనసు పెట్టవలసినటువంటి అంశం, పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా వైవిధ్యంతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్. ఇది ఒక యూనిక్ ప్రాజెక్ట్, చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ప్రపంచంలోనే ఈ రకమైన వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్టులు లేవు. బహుశా నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఇది ఒక్కటే. ఎందుకంటే నదీ ప్రవాహానికి అడ్డంగా స్పిల్వే కట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేసి ఆ డైవర్షన్లో స్పిల్వే కట్టినటువంటి ప్రాజెక్ట్. దానికి అనేక కారణాలు ఉన్నాయి. నది ప్రవాహం డైరెక్ట్గా వచ్చి
ఆనకట్టకు తాకుతుంది, స్పిల్వేకి తాగదు. కాబట్టి ఇది నదిని డైవర్ట్ చేసి స్పిల్ ఛానల్, స్పిల్వే, అప్రోచ్ ఛానల్ ఇవన్నీ నిర్మాణం చేసుకుంటూ వచ్చినటువంటి వైవిధ్యం కలిగినటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. దీనిలో ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, చిన్నవైతే వాటిని సరి చేసుకుంటాం, పెద్ద పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరూ పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటివి జరగకోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరొకటి కూడా చెప్తున్నా, నేను ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను రహస్యంగా దాయవలసినటువంటి అంశం లేదు. వాటిని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. దేన్ని రహస్యంగా దాయరు కాబట్టి ప్రతి వాళ్ళ చేత తీసుకొచ్చి ఇక్కడ బస్సులు పెట్టి భజన చేసుకోవాల్సిన కార్యక్రమం మాకు లేదని కూడా మనం చేస్తున్నాం. చాలామంది మొన్న కూడా మాజీ మంత్రి గారు చెప్పబెట్టకుండా వచ్చేసి దొరబడతానంటున్నాడు. ఇక్కడికి ఎక్కడ దొరబడతాను నాకు అర్థం కాలేదు. ఒక పద్ధతి ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దానిలో అనేక మంది కార్మికులు పనిచేస్తుంటారు, అంత పెద్ద మిషనరీస్ ఉంటాయి. మీరు ముందుగా అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్యన ఎవరు వచ్చారు, బీజేపీ ఎంపీ గారు వచ్చారు, అప్లై చేసుకున్నారు. ఎలా చేశారు లేదా, ఎంతమంది వచ్చారు వాళ్ళు? 20 మంది పర్మిషన్ ఇచ్చాం, 20 మంది వచ్చారు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాము, ఇక్కడికి వచ్చి డౌన్ ఇరిగేషన్ మంత్రి అంటాము, ఇక్కడికి వచ్చి డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటాం. అంటే వాటి విద్యుద్ఘాతంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామంలో తంబిగానిపల్లెకు చెందిన రాణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలలో భాగంగా రాణి మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. శ్మశాన వాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలకు పాడె తగిలడంతో విద్యుద్ఘాతంతో తిరుపతి, రవీంద్రన్, మునప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. కాకినాడ జిల్లా గండేపల్లిలో 1,80,00,000తో నాడు నేడు నిధులతో నిర్మించిన గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పేదవాడికి ఖరీదైన వైద్యం సకాలంగా ఉచితంలో అందించడానికే ముఖ్యమంత్రి తపన అని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఒక హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయడం వేల కోట్ల వైద్యానికి అంచడం జగనన్న ధ్యేయమని వెల్లడించారు. విజయవాడ నుంచి గుడివాడ వస్తున్న పల్లె వెలుగు బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. పెదపారుపూడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తోటి ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు.
విశాఖ కైలాసగిరి అందాలను చుట్టేసే పర్యాటకుల కోసం పుష్పక విమానం అందుబాటులోకి వచ్చేసింది. పచ్చని ప్రకృతి అందాల మధ్య విహరించి మధురానుభూతిని అందించే టాయ్ ట్రైన్ సేనలను పర్యాటకులు పలకరించాయి. కైలాసగిరిపై విశాఖ దర్శన్ పేరుతో సర్క్యులర్ టాయ్ ట్రైన్ కలెక్టర్ మల్లికార్జున, VMRDA చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతకాలంగా నిలిపివేసిన ట్రైన్ను VMRDA ఆధ్వర్యంలో తిరిగి అన్ని సౌకర్యాలతో సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ రైలు నడుస్తోందన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘనంగా గిరిజనోత్సవాలు. శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి దశాబ్ది కాలంలో జరిగిందన్న ఎమ్మెల్యే సండ్రా. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా. 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. మాజీ ఎంపీ వి హనుమంతరావును కలిసిన భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు. జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానం. ఎంపీ కిడ్నాప్ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయి. థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాలన్న విష్ణుకుమార్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.